ఎందుకంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఆయన పబ్లిసిటీకి దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నమే ఆయనలో ఎక్కువగా కనబడుతుంది తప్ప ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నుంచి వారిని ఎలాగా గట్టెక్కించాలనేటువంటి కనీస ఆలోచన చేసేటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. రోజులు గడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో రోజుకు ఒక కొత్త విషయం బయటపడతా ఉంది. జరిగినటువంటి ఈ వైపరీత్యం, దీనికి గల కారణాలు, దీంట్లో ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది, ప్రజల మీద ప్రజల తాలూకా బాగోగుల గురించి కనీసం ఆలోచన చేయకుండా ఎలాగా చేసింది అనేటువంటిది రోజుకు కొత్త విషయాలు బయటపడతా ఉన్నాయి. ఇక రోజు వారి తాలూకా విన్యాసాలు చూడలేకపోతున్నాం. ఆ సందర్భంలో మాట్లాడకూడదు, కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు వారి విన్యాసాలు చూడలేకపోతున్నాం. ఏం అవసరం అండి ముఖ్యమంత్రి గారికి జేసీబీ ఎక్కి అందులో వెళ్లాల్సినటువంటి అవసరం ఏమో నాకు తెలియగడుగుతాను. జేసీబీ తొట్టులో కొంతమంది ఫోటోగ్రాఫర్లు కూర్చోబెట్టి ముందునే ఏదైతే ఆ జేసీబీకి ఉండేటువంటి ఇది ఉంటుందో దాంట్లో ఫోటోగ్రాఫర్లు, డ్రైవర్ పక్కన ముఖ్యమంత్రి గారు, అందులో కూర్చున్న వాళ్ళు ఈయన ఫోటో తీయడం ఏంటిదంతా. అందుకే అనేక సందర్భాల్లో చెప్పాం, మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే ఈయన పబ్లిసిటీ పీక్లో ఉంటుంది. ఆయనకి పబ్లిసిటీ పిచ్చి. ఈ పబ్లిసిటీతో పాటు ప్రాణాలు కాపాడంటే 45 మంది ప్రాణాలు పోయాయి. ఇది ఎంతవరకు సమంజసం? దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ గడిచినటువంటి 3 రోజులుగా వర్షాలు. ఈరోజు విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో కొన్ని వందల వేల ఎకరాలు నీట మునిగిపోయినాయి.